నా దగ్గరికి వచ్చి అన్నయ్య అసలు ప్రార్థన ఎట్లా చేయాలి నాకు రాదని అంటారు. నేనంటే నాకు వచ్చి అయిందంట. దేవునికి స్తోత్రం. నాకు వచ్చా, నాకు కూడా చిన్నగా ఆయనే నేర్పాడు. ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు, నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు, నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదరా అని చెబుతాను, సోదరి అని చెబుతాను. వింటాడండి. ఆ వచ్చిరాని మాటలు, ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు. ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను. ఆ ఊర్లో తేలుగుట్టినా, గేదె పాలు ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, ఆ గేదె పాలు ఇచ్చిద్ది, ఆ తేలుగుట్టిన విషయం విరిగిపోయింది. జ్వరాలు వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, వాళ్ళు స్వస్థత వచ్చిద్ది. ఈ తంతంతో భర్త చూశాడు, భార్యని అడిగాడు, ఆ మంత్రం ఏందో నాకు చెప్పు అంటాడు. ఆమె అంటది, మంత్రం లేదు, నీ బొంద లేదు, నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా, నేను యేసు ప్రభుని నమ్ముకున్న దాన్ని, యేసు నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను. యేసు నామములో ప్రార్థన చేయటమే నాకు తెలుసు. అయ్యా తండ్రి, ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభువా, ఈ బిడ్డకి ఈ బాధ, ఈ బిడ్డకి తేలు గుట్టింది, విషం ఎక్కింది, ఆ విషయం విరిచేయి నాయన అని ప్రార్థనలు చేయటం తప్ప ఇంక నేనేం చేయనండి అని భర్తకి చెప్పింది. ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే, బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి. బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట. భార్య భర్తకు నీళ్లు తోడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి. ఇదిగో నీకు నీళ్లు కూడా తోడుతున్నా, నాకు ఆ మంత్రం చెప్పంట. నొప్పితో అంతలావును ఎగురుకుంటా వచ్చేవాడు, నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు. నువ్వు 4 ముక్కలు ఏదో ముసుకేసుకొని చెప్తున్నావు, ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే 4 ముక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఆ అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండేవి వెనకటి రోజుల్లో అండి. పావు మంత్రం, తేలు మంత్రం, మంత్రాలు వేసేవాళ్ళు కదా. ఇతను మంత్రం అనుకున్నాడు, యేసునామంలో ఉన్న శక్తి అనుకోలా. ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు. ఆమె ఏమో చెప్పి దండం పెట్టింది, ఆయన మంత్రం లేదు, యేసు ప్రభు నామమే, ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడంట, ఎగిరి తన్నేవాడంట. నా దగ్గర నాటకాలు ఆడుతావు, నాకు దాచిపెడతావు నువ్వు? భార్యాభర్తల మధ్య దాపరేకం ఉండొచ్చా? నాకు దాచిపెడుతుంటే, దాచిపెట్టేది ఏం లేదు, దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాపం ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు. ఓ రోజు పొలంలో జరిగిన సన్నివేశం, తనతో పాటు పనికి వచ్చాడు బావమరిది అనుకుంటే, ఇద్దరు పని చేస్తున్నారు, పొలానికి వరిచేను నీళ్ళు కట్టుకుంటున్నారు, ఏదో మొత్తాన్ని చేస్తున్నారు. తేళ్ళు మండ్రగబ్బలు ఉంటాయిగా, మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది, నల్ల తేలు, దాన్ని మండ్రగబ్బ అంటారు. అది తేలులో పెద్ద సైజు, నల్లగాను ఇంత లావున ఉంటుంది. అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అది గుట్టింది వాడికి, ఈ బావమరిదికి. ఆమె భర్త పని చేస్తున్నాడు, వీడు పని చేస్తున్నాడు, ఇక తేలు గుట్టింది. ఇక ఎగరటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కడు వాతకు ఒళ్ళోడు ఉంటాడు, తట్టుకోలేరు, ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. అందులో తేలు గుట్టిందో, పాము గరిచిందో, మొత్తానికి ఏమైందో అని గమనించారు. అది తేలు మండ్రగబ్బ గుట్టింది. ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు. ఈ గందరగోళం అయిపోతున్నాడు, మనిషి బిగసకపోతున్నాడు. అప్పగింతలు చూస్తాడు, బావా నా పని అయిపోయింది, మిమ్మాయి జాగ్రత్త అంటున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా. ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు, తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది. ఊరుగా మీ అక్క ఏదో 4 మాటలు చెప్పిద్దిరా, ఎంతలోది కూడా పోయిద్దే, అరవాగురా, ఏం కాదు తగ్గిద్ది కానీ ఇంటికి పోతాం అంటే, ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు 3 కిలోమీటర్లు పోవాలి, అయిపోయింది బావ నా పని, నేను చచ్చిపోతాను బావ అని అటు చెట్టు కింద ముక్కు మొర్రా అంటున్నాడు. అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెడలో వేసుకొని, కాలువలు బారుతుంటే చిన్న చిన్న కాలువలు, ఆ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని, దోసుడితో నీళ్లు తెచ్చి అడిగి తేలు ఎక్కడైతే గుట్టిందో అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడు, నా భార్య దేవుడువైన యేసు ప్రభువా, నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా, నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. యేసు అనే నీ నామంలో
వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది. అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు. వీడు దెబ్బతినేటట్టున్నాడు, దయచేసి వీడిని బాగు చేయి అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు. ఆమె ఏం చేసింది? స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన అని స్తుతులు చెప్పుకుంటా యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా. ఇక అయ్యే చేస్తున్నాడు. కాసేపు చేసి కళ్ళు తెరిచి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు. కదిలిస్తే లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చొని, బావ నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు. ఒరే, మంత్రం లేదు, నీ బొంద లేదురా. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఆ పని నువ్వు చేతి తెచ్చే లేకపోతే ఇంటికి రా, నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు. అదేంది, పని సగంలో ఉంది ఇంటికి ఎట్టా? నేను కాదు, నేను వెళ్తున్నాను లేరా, నేను వెళ్ళాలని ఆంతుని ఇంటికి వెళ్ళాడు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్య 2 కాళ్ళు పట్టుకున్నాడంట. ఆమె 2 కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమ్మా అన్నాడు. దుర్మార్గుడిని నేను, నువ్వేదో మంత్రగతివి, మంత్రాలు నేర్చుకొని ఈ పని చేస్తున్నావు అనుకున్నాను, కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను, కానీ యేసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను, తన్నాను, ఎట్టబడితే అట్ట మాట్లాడాను, నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాడు. ఎందుకంటే ఆయన కూడా అదే యేసు నామాన్ని ఉపయోగించి పసిబిడ్డలాగా, చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విర్రగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు. వాళ్ళే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు, సేవకురాలు ఆ ఊర్లోనే.